ఎవరి చేతిలో ఉంటే వాళ్ళేనా? కన్నా గారు ఫిక్స్. ఇంకా బాగా ఇక్కడ ఏం లేదు. యా ప్లీజ్. ఓకే, ధీరా మూవీని సక్సెస్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ అందరికీ నమస్కారం. నా పేరు కన్నా, నేను ఈ సినిమాకి కెమెరామెన్. సో మేడం గారు యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి అంటున్నారు కాబట్టి యాక్షన్ ఎపిసోడ్ గురించి ఒకటి చెప్తాను. అంజీ గారు ప్లీజ్. ఎండలో నైట్ చలిలో అంతా టీం అంతా బాగా కష్టపడ్డాం. మా హీరో గారు, ఫైట్ మాస్టర్ అందరూ చాలా బాగా చేసాం. యాక్షన్ ఎపిసోడ్ అంత బాగా వచ్చింది అంటున్నారంటే దానికి కారణం చెప్పాలి అంటే, బాగా వచ్చినా కూడా హీరో గారు ఒక 1 మోర్ అడగడం, లేదా షార్ట్ ఓకే అయినా కూడా నేను ఒకసారి 1 మోర్ అడగడం, దానికి తోడు మాస్టర్ గారు అసలు కాంప్రమైజ్ అవ్వరు. సో అలా చేసేటప్పుడు ఏంటో తెలియదు కానీ ఎవరు 1 మోర్ అడిగినా కూడా అంత బాగానే వచ్చేది. కెమెరామెన్ 1 మోర్ అడిగితే మాత్రం గ్లాసులు బ్రేక్ అయ్యేవి, లేదంటే మా హీరోకి దెబ్బలు తాకేవి, ఏదో జరిగేది. సో అట్లా నన్ను చాలా ఆడేసుకున్నారు. బట్ మేము పడ్డ కష్టానికి ఫలితం వచ్చింది అనుకుంటున్నాము. సో ఇంకా చూడాలి. ఒకసారి మా మాస్టర్ గారు మాట్లాడతారు. కాదు, మీ ఇద్దరిని పిలిచాను కదా అని ఆయన గురించి మాత్రమే మాట్లాడితే ఎలా? మిగతా ఎవరి గురించి చెప్పలేదు మీరు. మా ఆర్టిస్టుల గురించి అందరి గురించి చెప్పాలంటే ఏం చెప్పను. చాలా రోజుల తర్వాత ఒకసారి ధీరా టీం అంతా మా కళ్ళ ముందు ఉండేసరికి ఏంది మళ్ళీ షూటింగ్ జరుగుతుందా అన్నంత ఎనర్జీ వచ్చేసింది. సామ్రాట్ గారు, భరణి గారు, సీమజయ్ గారు అందరూ. సో అది అంటే మీరు ఎలాగో రావాలి కదా సార్ తర్వాత పైకి. సో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఓకే అండి, మాకు అర్థమైంది. మీరు చెప్పాలనుకుందంతా సినిమాలో చెప్పారని అర్థమైంది. యా, అంజీ గారు. అందరికీ నమస్కారం అండి.